హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ టుడే ఈజ్ ద డే అనమాట. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాము. అండ్ దానికంటే ముందు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా అదంతా చూసేయాలంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే డైరెక్ట్గా ధర్మస్థల అయిపోయిన తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. కానీ వీ గాట్ టు నో అబౌట్ అ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో దానికంటే ముందు ఫస్ట్ మనం ధర్మస్థలకి బాయ్ చెప్పేద్దాము. బాయ్ ధర్మస్థల. సో గైస్, లిటరలీ మొత్తం దారంతా ఇలానే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మొత్తం ఘాట్. ఇక్కడ నుంచి ధర్మస్థల నుంచి ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది తిప్పుతాంది గైస్. నేను ధర్మస్థల వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత చాలా మంది చెప్పారనమాట, అక్క బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పేసి. నేను ఏమో అనుకున్నాను, బట్ రియలీ ఇట్స్ సో ప్రిటీ. మీరు గమనిస్తే మనము ఆర్డర్ వైజ్ వెళ్తున్నాం కదా. ఎలా ముల్లోకాలకు దేవుడు మన శివయ్యను నిన్న దర్శనం బాగా జరిగింది. చాలా హ్యాపీగా, చల్లగా, సంతోషంగా నిద్ర వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులను ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన కుమారుడైనటువంటి మన అందరికీ ఆదిదేవుడు వినాయకుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఈయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా కోరుకుంటే మనకు తప్పకుండా నెరవేరుతుంది. ఆ నెరవేరాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక చిన్న గంట ఉంది కదా, చిన్న గంట కట్టేసినాం అనుకోండి, మనకు వీలైనంత చిన్న గంట కడితే కోరిక నెరవేరినట్టు దేవుడికి తెలియజేయడం అనమాట. అటువంటిది చాలా నమ్ముతారు ఇక్కడ ఉండే భక్తులందరూ. ఆయనకు మామూలుగా డబ్బులు చాలా మంది గుడి కట్టేయాలని ఎంతో మంది అనుకున్నారు. ఆయన కల్లో కనిపించి వాళ్ళకు నాకు ఎటువంటి గుడి అవసరం లేదు, నేను మనుషులకే కాకుండా జంతువులకు కూడా నేను దర్శనం ఇవ్వాలి, నేను ఎవ్వరూ నన్ను కట్టడి చేయొద్దు, ఎవరు ముక్కోటి ప్రాణులు నాకు అందరూ భక్తులే, నాకు ఎటువంటి గుడి అవసరం లేదని వాళ్ళ కల్లో కనిపించి చెప్తే విరమించుకున్నారు. ఎంతో మంది కట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ కోరికలు నెరవేరి ఆయన మీద భక్తితో కట్టాలని చేశారు. మొత్తం ఎటువంటిది లేకుండా ఆయన ఇప్పుడు మనం చూస్తాం. తొందరలో ఆయన దర్శనం చేసుకుంటాం. పేరు వచ్చి సౌతాధిక గణపతి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అందరు వస్తారు, కానీ వచ్చే ముందు ఫస్ట్ ధర్మస్థల, తర్వాత వినాయకుడిని దర్శించుకొని తర్వాత వెళ్ళండి. అప్పుడే మీరు అనుకున్నటువంటి నెరవేరు. తప్పకుండా తల్లి ఇప్పుడు ఆయన దగ్గరికి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా కూడా అవతల బిడ్డ కొడుకు వచ్చేసి పెద్ద స్థాయిలో ఉన్నా కూడా తండ్రిని వదిలేసి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం మామూలుగా క్యాజువల్గా మనం అనుకున్నాం, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంట్లో ఉంటాడు, మనం బయట వాళ్ళ నాయన కూర్చోని అనుకో, వాళ్ళ ఆయన పలకరీయకుండా నువ్వు జంబంగా లోపలికి వెళ్ళిపోయినావు అనుకో, జంబంగా కోపం వస్తుంది కదా కొడుకు, మా నాయన పలకరీ లేదే అని. అదేవిధంగా స్వామివారికి కూడా వాళ్ళ తండ్రిని కలిసిపోతే ఆయనకు ఆనందం. మనం వాడు తండ్రిని కలిసి తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత తన అన్నను కలిసి ఆయన దగ్గరికి పోతే పూర్తిగా మన దర్శనం అనేది పూర్తిగా కంప్లీట్ గా శుభప్రాయంగా జరుగుతుంది. సో ఫైనలీ వి రీచ్డ్ సౌతాధిక గణపతి ఆలయం అనమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎక్కడ రీల్స్ లో కానీ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా ఆలయం మొత్తం చుట్టూరా అన్ని గంటలు ఉన్నాయన్నమాట. సో ఎట్లుంటది ఏంది అని చెప్పి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది, చూద్దాము అని చెప్పేసి. అండ్ ధర్మస్థలం నుంచి అరౌండ్ 17 కిలోమీటర్స్ అట్లా పట్టింది అనమాట. ఇప్పుడు మనము గంట కట్టున్నాము, లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. ఐషు లేదు కాబట్టి ఐషుది కూడా మేమే కట్టేస్తున్నాం గైస్. ఐషు కోరిక ఏమో నాకు తెలుసు కాబట్టి కోరుకొని షాకింగ్ గా ఇంత చాలా మంది జనాలు ఉన్నారు. మనం నార్మల్గా ఏమైనా టెంపుల్స్కి వెళ్తే టెంకాయలు బయట పెట్టింటారు కదా, సో అలా సేమ్ ఇక్కడ గంటలు పెట్టినారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది. సో ఎస్ గైస్, మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఈయనే అనమాట సౌతాధిక గణపతి. అండ్ ఇంకో విషయం తెలుసా, సౌతాధిక మహాగణపతి ఆలయం అనే కాకుండా దోసకాయ గణపతి ఆలయం అని కూడా పిలుస్తారంట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు అదంతా కూడా నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దానికంటే ముందు మీరందరూ స్వామిని ముక్కోండి. చాలా 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 పవర్ఫుల్ అంట.
కింద పడకూడదు, అందుకే కింద కట్టాను. ఐషు కొట్టు, నేను కడతాలే ఐశ్వర్య పట్టుకోండి. కింది పోవాలి దారం, ఏం కాదులే. అట్లా కాదు అందు. స్వామివారు ఎంత పవర్ఫుల్ అంటే గైస్, అక్కడ మీకు పెద్ద పెద్ద గంటలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఫస్ట్ అంటే కోరిక తీరక ముందు మనం చిన్న గంట కడతాం అనమాట. ఇప్పుడు మేము కడుతున్నాం కదా, తీరిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి పెద్ద గంట కడతారంట. అంటే కోరిక నెరవేరింది స్వామి అని చెప్పినట్లు. లిటరలీ పక్కన అందరు చెప్తున్నారు, మీరు కానీ అక్కడ కట్టేసి వెళ్ళిపోయినంటే 3 monthsలోనే హ్యాపీగా మీకు విషెస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయని చెప్పి. ఇది అక్షయారెడ్డిది, అక్షయారెడ్డి గంట. మంచి భవిష్యత్తు రావాలని వాళ్ళ డాడీ అడుగుతారు. నేను ఇందాక చెప్పా కదా దోసకాయ ఆలయం అని కూడా పిలుస్తారు అని చెప్పి. ఎందుకంటే ముందు సుల్తానులు పాలిస్తూ ఉన్నారంట ఇక్కడ, ఆక్యుపై చేసిన తర్వాత చెప్పారంట ఎలాంటి హిందూయిజం పరంగా ఏ గుళ్ళు ఉండకూడదని చెప్పి. సో అందుకోసం అని చెప్పి మన వాళ్ళు దోసకాయ ఫామ్లో ఈ స్వామిని ప్రతిష్ఠించారు. నిజంగా ఇలాంటి హిస్టరీ అంతా మన హిందూయిజంలోనే ఉంటుంది కదా గైస్. ఇఫ్ మీరు కనుక వెళ్తే పక్కాగా ఈ ప్రసాదం ట్రై చేయండి, చాలా బాగుంది. అట్టకలు బెల్లము కొబ్బరి అంతే తీసుకుందామా? బాగుంది. అండ్ ఈవెన్ ప్లేస్ కూడా గైస్ చాలా లవ్లీగా ఉండింది. పక్కన ఏదో నది కూడా పారుతా ఉండింది. పాప ఆకలి వేస్తానట్టుంది దానికి. మా తెలుగు రాదు మా కర్ణాటక డాగ్. సో గైస్ ఇందాక మా డాడీ చెప్పాడు కదా మనకి దట్ ఇట్లా స్వామివారిని కట్టడి చేయకూడదు, ఓన్లీ నేను హ్యూమన్స్కే కాదు ఈవెన్ నేను యానిమల్స్కి కూడా దర్శనం ఉండాలి నాది అని చెప్పేసి. సేమ్ అదే అనిపించింది అనమాట. చుట్టుపక్కల అయితే ఆవులు ఉన్నాయి, తర్వాత క్రోస్ ఉన్నాయి అండ్ డాగ్స్ ఉన్నాయి, ఇలా చాలా యానిమల్సే ఉన్నాయి నిజంగానే. గణేష్ మహారాజ్ కి ఇదే టిఫిన్. ఏంలా స్వామివారికి ఇష్టమైన అటుకులు, బెల్లం, కొబ్బరి. ఓకే అంతే, 3 మిక్స్. నాకు కూడా కొంచెం పెట్టు చాలు, మళ్ళీ తింటా. అంటే చెయ్యి మళ్ళీ ఇస్తే రౌండ్ గా ఇస్తాను. అట్లుందా? కొబ్బరి ఉంటాను అంటాం చూడు మనం. చాలా బాగుందా. స్వామివారి ఫ్యామిలీలో ఉన్న అమ్మని నాన్నని కలిసాము, అన్నయ్యకి హాయ్ చెప్పాము. అండ్ ఇంకా ఫైనల్గా మనం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి రాకుంటే ఎలా చెప్పండి. సో మన ఫైనల్ డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఫైనల్ డెస్టినేషన్ ప్లేస్ ఇది కాదు, కానీ మన మెయిన్ డెస్టినేషన్ ప్లేస్ ఇదే కదా, మీకు అందరికీ తెలుసు. మనం చిట్టి వేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పి. అంతే గైస్, ఒక 20-25 kilometers ఏమో ఉంది డిస్టెన్స్. మొత్తం ఘాట్ అనమాట కంప్లీట్గా. చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ అంతా. వి రీచ్డ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గైస్. ఇంకా ఫస్ట్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 11 అట్లా అవుతా ఉంది. హారతి పూజ ఉంటుందంట. సో దానికోసం వెళ్ళమని పదే చెప్పినారు మాకు. రేపు మన్నాడు ఇంకా చాలా వేరే ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా. బట్ ఇప్పుడు హారతి పూజ ఉంది, సో అది మిస్ కాకుండా వెళ్ళాలి. లెట్స్ గో. అండ్ ట్రస్ట్ మీ గైస్, మా డాడీ అండ్ మా అమ్మ అయితే ఎంత టెన్షన్ పడినారో. మా డాడీ అయితే ఇంకా చాలా టెన్షన్ పడ్డాడు అనమాట. ఎందుకంటే మాకు హారతి పూజకు వెళ్ళమని చెప్పి పదే చెప్పారనమాట వెళ్ళిన వాళ్ళందరూ. చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ వినాయక స్వామి దగ్గర చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము అక్కడే కూర్చొని ఉన్నాం. లక్కీ టైంకి వచ్చినాం కదా, టైంకి వచ్చినా. అండ్ గైస్ అరౌండ్ 12 o'clockకి హారతి పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. 11:30 కల్లా డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు అండ్ సైడ్స్ని కూర్చోబెట్టి హారతి పూజ అంతా చూపిస్తారనమాట. ఎంత బాగుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్ గైస్. అండ్ హారతి పూజ కంటే ముందు ఫస్ట్ మనకు సంకల్పం చెప్తారనమాట. సో ఇక్కడ అదే సంకల్పం అనే ప్లేస్ ఇది. అవును, అన్నప్రసాదం గైస్ అయిపోయింది. ఎంత బాగా జరిగిందంటే సూపర్గా జరిగింది. ఇప్పుడు ఫుడ్ తినాలి. మనము వచ్చేటప్పుడు కింద కూర్చొని మ్యాచ్గా అందరూ వాళ్ళు ఆశ్లేష బలి పూజ పోయేవాళ్ళు, అందుకే అంత టైం పడుతుంది.
ఆశ్లేష బలి పూజ అంటే ఏంటి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి మీకు. డోంట్ వరీ, నేనున్నా కదా చెప్పడానికి, అన్ని క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మీరైతే వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ అసలు ఫుడ్ అయితే నేను బాగుంటుందో బాగోదో, ఫస్ట్ బాగోదేమో అనుకుని తిన్నాను. అబ్బా అమేజింగ్ ఉండింది ఫుడ్ అయితే. ఆ కోకోనట్ పచ్చడి అయితే నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది గైస్, అంత టేస్ట్గా ఉండింది అనమాట. సో ఏంటి అంటే ఈ కర్ణాటక లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి సైడ్ వెళ్తా ఉండగా ఎన్ని కోకోనట్ ఫ్యాక్టరీస్ కనిపించాయి తెలుసా, కోకోనట్ ఆయిల్ ఫ్యాక్టరీస్. సో నేను అనుకున్నా అందుకే ఫ్రెష్ కోకోనట్ అనమాట. ఇక్కడ కోకోనట్ వాటర్ కూడా నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయిపోయింది. ఎదురుగానే ఆది సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అనమాట. తినేసిన ఫుడ్ కూడా అయిపోయింది. అబ్బా కాలుతానే, ఎండ కూడా ఫుల్గా ఉంది. ఎస్ ఐ నో, మీలో చాలా మంది ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అని అనుకొని దాని తర్వాత గెస్సింగ్స్ అప్పుడు లేదు అభిజ్ఞ కూల్ ప్లేస్ అని చెప్పింది, సో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అయ్యి ఉండదు అని అన్నారు. సో సారీ గైస్, నేను ఏమనుకున్నానంటే బై మిస్టేక్ చలి అని చెప్పాను అనమాట. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి అనమాట, వర్షాలు అండ్ ఎండ్ ఎక్కువ ఉంటుంది. సో నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసా యాక్చువల్లీ. అండ్ మీరు ఎంతమంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన అనుమతి ఉండాలి అని చెప్పి నేను చాలా విన్నాను. అండ్ నేను కూడా నమ్ముతా అది, ఎందుకంటే మాకు అసలు ప్లానే లేకునింది. మా డాడీ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాడు, కానీ సడన్గా ఇంకా వెళ్దాము అని చెప్పేసి వన్ డే ముందనడము అండ్ దెన్ మేము ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడము. సో ఇదంతా నిజంగానే చాలా ఏమంటారు మ్యాజికల్గా అనిపించింది అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. మా డాడీ పిల్లలు వచ్చిన వాళ్ళందరినీ భయపెడతాను, పలకరించిన భయపడతాను. అదే ఓ. సో ఏంటి అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పి 2 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉంటాయన్నమాట. 2 ఎదురెదురే ఉంటాయి, సో ఈజీగా మనం కనుక్కోవచ్చు. అండ్ ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారు. మేము ఏంటి అంటే మాకు హారతి పూజకి తొందరగా టైం అవుతా ఉంది అని చెప్పి, అండ్ మోరోవర్ మాకు తెలియదు అనమాట ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటారు అని చెప్పేసి. బట్ మీరు ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ కోకోనట్ వాటర్ నిజంగా ఎండకైతే నాకు అమృతంలానే అనిపించాయి. సో టాడా, చిన్న రూమ్ టూర్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. దిస్ ఈజ్ అవర్ రూమ్. సో గాయ్స్, హలో, గుడ్ ఈవినింగ్. ప్రశాంతంగా నిద్రపోయినా అండ్ సాయంత్రం ఇప్పుడు లేచిన, బట్ ఒక సైడ్ హెడ్ నొప్పి వస్తుంది అనమాట. ఇంకా వేడి ఎండ ఎంతగా తగిలింది. సో అది అఫ్కోర్స్ ఉంటుంది అనుకోండి, అది వేరే. పూజ మాత్రం అమేజింగ్గా జరిగింది. ఇప్పుడు మేము ఈవినింగ్, మాకు రేపు పూజ ఉందనమాట, మెయిన్ పూజలు అవన్నీ మీరు అవన్నీ చూస్తారు. బట్ ఈరోజు ఇంకా స్పెషల్ అనమాట, ఈవినింగ్స్ బాగా చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ అది స్పెషల్. బేసిక్గా సంకల్పం అనేది మన కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ మనం పూజారితో చెప్తే ఆయన మనకు సంకల్పం పలికిస్తాడనమాట కదా, ప్రార్థన. అదే ప్రార్థన చేస్తాము మనం. అంటే మన సంకల్పం చెప్తే వాళ్ళు మనకు ఏ ప్రార్థన ఏందనేది అంతా చెప్తారు కదా. సో మా అమ్మ ఇక్కడ చూడండి, షీఈ్ ఈటింగ్ ఏంటది, ఏ ప్రసాదం, మనం మార్నింగ్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాం కదా, ఒట్టు పెట్టుకుంటాం, ఆల్ డన్. మార్నింగ్ ఐలైనర్ పెట్టుకున్నాం కాబట్టి ఐలైనర్ అట్లే ఉండిపోయింది, దానే జస్ట్ ఊరికల్ లైన్ వేసేసినాం. మా చెల్లి చాలా వేసుకుంటుంది ఐలైనర్, నాకు రాదు. బట్ ఎనీవేస్ ముక్కు మీద కూడా ఇక్కడ గుళ్ళు వచ్చింది పెద్దగా. ఎండలు గైస్, ఈసారి సమ్మర్ చాలా ఘోరం అయిపోయింది అసలు. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ అనుకోకుండా చూడండి, స్వామివారి వాహనం నెమలితో మనకి ఈసారి చాలా రిలేషన్ ఏర్పడింది అనుకోండి. మేము ఫ్రెండ్స్ అయిపోయాం, మేము అండ్ నెమలి కదా. అండ్ నేను వేసుకునే డ్రెస్ కూడా చూడండి, ఇట్స్ నెమలి కలర్. సో బాగా నచ్చింది ఈ డ్రెస్, సూపర్గా నచ్చింది. స్లీపింగా. సో మేము మధ్యాహ్నం అరౌండ్ 2-2:30కి అట్లా వచ్చామనుకోండి రూమ్కి. వచ్చిన తర్వాత హోటల్కి లిటరలీ ఇంకా మేము బటర్ మిల్క్ ఆర్డర్ చేసినాము, తాగేసి ఇంకా ఫుల్ కోమా అనమాట, భలే పడుకున్నాము. క్లైమేట్ కూలా, మాట్లాడుకుంటా ఉండండి, నేను ఆడికి పోయేసి కాల్ తీసుకొస్తాను. ఓకే కూర్చో. గైస్ మళ్ళీ నెమలి వస్తుంది. ఎక్కడ? ప్రతి చోట ర్యాండమ్గా నెమలులు కనిపిస్తూ ఉన్నాయి. డాడీ అలా అంటే అది వెళ్ళిపోద్దేమో. ఎగురుతుంది. ఏం డిస్టర్బ్ చెయ్యంలే. వా
గైస్ ఐమ్ ట్రైంగ్ టు గో ఏమంటారు నియరర్, చూద్దాము దగ్గరికి వెళ్తున్నా ఏం చేస్తుందో. సో గైస్ మాకు ఎందుకు ఇంత హ్యాపీగా అనిపించిందంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, అంటే మెయిన్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి రావాలి అని చెప్పి ఎప్పటి నుంచో డాడీ అనుకుంటా ఉన్నారనమాట. బట్ ఎందుకో అసలు కుదరలేదు. అండ్ అసలు ప్లానే లేకునింది. ఆల్ ఆఫ్ ది సడన్ ఇంకా డాడీ వచ్చేసి మనం రేపు వెళ్దాము అని చెప్పాడు. అండ్ మేము మొత్తం ముందు రోజంతా పూజారితో మాట్లాడాము, అవి ఇవన్నీ చేసాము. అండ్ తర్వాత డైరెక్ట్గా వచ్చేసినాము. సో ఏదో మాకంతా వెల్కమింగ్ చేస్తున్నట్లు, స్వామి మమ్మల్ని పిలుచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉండింది అనమాట. అండ్ మెయిన్గా వచ్చే దారిలో నెమలి మమ్మల్ని చూడడం ఏంటి, చూసి అలా వెళ్ళిపోవడం ఏంటి, ఏదో చాలా హ్యాపీ అనిపించింది. अभी कितना साल हो गया इधर काम? एक साल में कभी भी देखा है इसको? ఏమని చెప్తున్నాడు తెలుసా, నేను చేరి 1 సంవత్సరం అవుతా ఉంది, ఇంతవరకు ఎప్పుడు నేను నెమల్ని చూడలేదు. కాకపోతే ఈ రోజు మీరు చూశాను, నేను మీరు చూపించారు అది కూడా అంటున్నాడు. అంటే పూజ చేసేటప్పటికి ముందు మీరు చూశారు కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో లక్కీ ఆఫ్ us. ఇప్పుడు మేము దర్శనానికి కూడా వెళ్తాం. సో ఇంకోసారి సెకండ్ టైం దర్శనం చేసుకుంటున్నాము. సో లక్కీ ఆఫ్ us. సో పైగా మేము అంటే నార్మల్గా ఎప్పుడైనా వచ్చేటప్పుడు ప్రోటోకాల్ ద్వారా అలా వస్తూ ఉంటాం అనమాట. బట్ ఈసారి మాత్రం అసలు ఏమీ ముందు ఆలోచించకుండా వెళ్ళిపోదాము అన్నట్టుగా వచ్చేసాం అనమాట. సో అందుకే అనిపించింది మాతో పాటు సుబ్రహ్మణ్య స్వామి మమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్నాడు అన్నట్టు అనిపించింది అనమాట. సరే మరి లెట్స్ గో టు టెంపుల్. ఓ ఇది మెయిన్ గోపురం. ఐ డోంట్ నో గైస్ మీలో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వచ్చిందో, బట్ నేనైతే ఎన్నోసార్లు చూసాను కుక్కే సుబ్రహ్మణ్య స్వామిది మెయిన్ ఇది ఏమంటారు గోపురం అంతా. సో నేను అనుకుంటా ఉన్నాను అనమాట ఎక్కడుంది అని చెప్పేసి. సో ఫైనల్గా మేము చూసినాము. 2 డోర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ డోర్ మేము మార్నింగ్ వచ్చింది, సెకండ్ డోర్ అనమాట ఇది. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి, అందుకే మాకు మార్నింగ్ అనిపించలేదు. అండ్ మేము ఇప్పుడు ఎందుకు వచ్చేసినామంటే ఈ సైడ్కి ప్రసాదం కౌంటర్ అంతా ఈ సైడ్ ఉంటుంది అనమాట. ప్రసాదమైన అర్చన ఏం చేయించాలని కూడా ఫస్ట్ మనం ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. మెయిన్ గుడిలో మేము ఒక క్యూటీ పైన ఎక్స్పీరియన్స్ చేస్తాం, చూసేయండి. పార్వతీదేవి లాగా दूसरा आदमी आया, वो इसमें पैसा दिया, बोलता मेरे को। సో గైస్ అక్కడ ఏం జరిగిందంటే మేము ఈవినింగ్ హారతి పూజ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆ ముసలావిడ వచ్చేసి మా డాడీ పక్కన వచ్చి కూర్చొని ఉన్నింది. అండ్ ఎవరో వచ్చి సడన్గా మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. అందుకు మా డాడీ నార్మల్గా క్యాజువల్గా ఫనీగా నాకు మనీ ఇవ్వు అని చెప్పి చేయి పెట్టేశాడు, అంటే ఇవ్వు అన్నట్టుగా ఇచ్చేసింది గైస్. లిటరలీ వెయిట్ కూడా చేయలేదు, నాది అని కూడా ఏమనలేదు అనమాట. ఆవిడకేమో తెలుగు రాదు, మనకేమో కన్నడ రాదు, కానీ ఇచ్చేసింది. మా డాడీ జస్ట్ చేతికి హ్యాండ్ గెస్టర్స్ అట్లా ఇవ్వు అనగానే ఎందుకు అని తర్వాత అడిగితే ఆయనకు చెప్పింది అనమాట. పక్కన ఆయన కన్నడ ఆయన అనమాట, అతనికి చెప్పింది సేమ్ మా కొడుకులాగా అనిపించాడు, సో అందుకే ఇచ్చేసా నేను అని చెప్పేసి. అండ్ పైగా ఆవిడకి ఇప్పుడు ఎవ్వరు లేరంట, కంప్లీట్గా ఇంకా స్వామి దగ్గరే ఉంటూ పూజలు చేసుకుంటూ అలానే ఉంటుందంట ఇక్కడిని. తర్వాత మాకు తెలిసింది అంతా. మళ్ళీ తర్వాత అమ్మ డాడీ ఇద్దరు ఆ డబ్బులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా యాడ్ చేసి ఇచ్చి ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. అమ్మ నాకు చెప్తూ ఉందనమాట, పార్వతి అమ్మవారే వచ్చింది అని అనుకోవాలి మనము అని చెప్పేసి. అండ్ ఇంకా అలా స్వామివారిది ఈవినింగ్ మాకైతే హారతి పూజ చాలా మంచిగా జరిగింది. అండ్ ఈవినింగ్ పూజ కంప్లీట్ అవ్వగానే ఇలా ఉంటాయి గైస్. Guys, we finally reached Anmata to our hotel. అండ్ ఇక్కడనే ఫుడ్ ఉంది కాబట్టి ఇంకా మేము బయట ఏం తినట్లే, ఇక్కడే తింటాం. ఎలా సెకండ్ టైం ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఫస్ట్ 12 మనం ఫస్ట్ పోయినాం చూడు, 12 కదా, 12కు జరిగింది చూడు హారతి పూజ. అవును, అది మళ్ళీ ఇప్పుడు అంటే మనం 2 రకాలుగా చూసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చేసి అక్కడే నిలబడుకొని చూసినాం, సెకండ్ టైం మనం క్యూలో నిలబడుకొని కూడా చూసాం. 2 రకాలుగా కూర్చొని ఒక చోట నిలబడుకొని, అంటే 2 హారతి పూజలు చూసాం. మంగళహారతి కాదు, మంగళహారతి పొద్దున చేసుకునింది, అంటే ఇప్పుడు రాత్రి చేసింది మనం. ఇందాక సాయంత్రం అది ఉదయోత్సవం ఏదో చెప్పినారు. తేరు కూడా చేసినారు. తేరు కాదు అది ఏంటది, పల్లకి మోసినారు అవన్నీ. అవును, సూపర్.
ఊరేగింపుకి వచ్చినప్పటి నుంచి ఆడే ఉండి లోపల పోయింటారు. దిస్ ఇస్ అవర్ డిన్నర్ గైస్. ఇది వచ్చేసి పన్నీర్ పెప్పర్ అండ్ ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. సో దాట్స్ ఫర్ అవర్ డిన్నర్. స్పైసీ ఉంది కదా చాలా. పెప్పర్ కదా. రాత్రితో పోతుంటే బాగుంటుంది. లస్సీ వచ్చేసి మధ్యలో మేము ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాం. అది చాలా బాగుంది. 10 on 10. హౌ ఇస్ లస్సీ డాడీ? బాగుందా? లస్సీ కూడా రివ్యూ ఇస్తున్నాం ఏంటి అని అనుకోద్దు. ఏం చేస్తాం చెప్పండి. ఆంధ్ర నదులు వచ్చిన తర్వాత ఫుడ్ విలువ తెలుస్తుంది అంతే. ఎవరికైనా ఏ ప్లేస్కి వచ్చినా అంటే ఇక్కడ వాళ్ళకు ఇష్టమే, మనకు కాదు కదా. అలా 1/4 కేజీ తెమ్మన్నారా? అర్ధ కేజీ పసుపు కుంకుమ. పసుపు కుంకుమే కదా. పసుపు కుంకుమ. సో గైస్ ఇలా మమ్మల్ని 1/2 కేజీ నువ్వుల నూనె, పసుపు కుంకుమ ఇవన్నీ మమ్మల్ని రేపు పూజకి తీసుకురామన్నారు. ఏం పూజ ఏంటి అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది మ్యాజికల్ వ్లాగ్ అని చెప్పాలి. ఎందుకంటే నేను చాలా విన్నా ఆ పూజ గురించి. అండ్ మీకు అందరికీ కూడా చాలా వరకు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళందరి కోసం మీరు నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నాకు అవే కాకుండా ఇంకా చాలా అదర్ పూజలు ఉన్నాయన్నమాట మాకు ముఖ్యంగా నాకు. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నా చేతిలో ఫుల్గా ఉన్నాయి గైస్. మా డాడీ చూడండి వాకింగ్కి ఎట్లా వచ్చినా కూడా మిస్ కారు. అండ్ ఇక్కడ చూడండి ఇది మా హోటల్ అది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ చూడండి వీళ్ళు. మా డాడీ ఎక్కడికి ఏ చోటికి వచ్చా కూడా ఇలా మా అమ్మతో ప్లాన్ వేస్తాడు ఇక్కడ మనం ఉంటే ఎలా ఉంటుంది అని. విషయం ఏం చెప్పంటావా, ఇప్పుడు మనం ఉండే హోటల్ వచ్చేసి వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, ఇది రీసెంట్ గా 1.5 year బ్యాక్ రినోవేషన్ చేశారు వాళ్ళ ఓనరు. అవును 1.5 year బ్యాక్ నేను కొన్నాను అన్నాడు. అంటే కూర్చొని కాఫీ తాగుతాం. కాఫీ తాగుతా ఆయనే ఆఫర్ చేశాడు కాఫీ తాగుతాను. ఏం పరిస్థితి ఏం కథ తీసుకున్నారు కదా, మీకు 2 rupees ఇంట్రెస్ట్ అన్నా వస్తుందా అంటే ఏడొస్తుందండి. ఎంత కొన్నారు అంటే 14 crores ప్లస్ ఒక 2-3 ఖర్చు పెట్టాడు పైన. అంటే మొత్తం వచ్చి ఒక 17 కోట్లు 18 కోట్లు అది. దాన్ని కానీ మనం ఇప్పుడు అతను సేల్ చేయాలనున్నాడు, మనం తీసుకుందామా అని అడిగితే ఇక్కడ అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది కానీ ఇక్కడే మనం తీసుకుంటే బాగుండదు అంటే అవును. అయితే బడ్డీని వదిలేయాలి ప్లాన్ వేశారు. బడ్డీ మన ఇంట్లో అంట, ఇది మన ఇల్లు కాదు, మీ ఇద్దరు ఉండే ఇల్లు అంట. కాదు బడ్డీ కూడా ఉంటుంది. మీ ఇద్దరు ఆల్రెడీ ఇక్కడ మీ ఇద్దరు కొంచెం అండర్స్టాండింగ్ మిస్ అయింది కాస్త. బడ్డీ ఉంటుంది ఇక్కడ, మేనేజర్లు వాళ్ళు వీళ్ళు చూసుకుంటా అంటారు. అది చెప్తాను. మాతో పాటు వస్తుంది మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాతో పాటు వచ్చారు. ఎక్కువ రోజులు ఉన్నామనుకో బట్ మా దగ్గర ఉంటుంది. ఓకే మీరు మంచిగా ప్లాన్ వేస్తారు. ఓకే గైస్. సమ్మర్ ట్రిమ్ మా బాగుంది. కాదు మేము ఏం తిన్నామో గెస్ట్ చేయంటే. మీరు తిన్నారా? మీరు ఇంకా పూజ అయిపోయింది కాబట్టి మటన్ చికెన్ లాగించిండారు. ఏం మాట్లాడుతున్నావు ఇష్యూ? పూజ ఇంకొక 14 days వరకు మేమేం తినకూడదు. నాట్ ఈవెన్ ఆనియన్ ఆర్ గార్లిక్. అయితే మీరు వంకాయ తింటారు. వంకాయ నీకు చెప్పలా ఏం తిన్నామో. అండ్ దెన్ వీ హ్యాడ్ వెజ్. నువ్వేం తిన్నావు పాపా? ఏంటి నార్మల్ అంటే? పప్పువా? ఛీ, మేము అలాంటివన్నీ తిన్నాం. ఇంకా చెప్తా అమ్మ ఇలా అవుతున్నావు నేను వదిలేసి మేము వెళ్ళినందుకు. హ్యాపీగా పోండా.